హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మెరైన్. చాట్ జీపీటీ రచన గేమ్ చేంజర్ కథ. ఆల్రెడీ దేవరా పైన ఇలాగే ఒక వీడియో చేశా. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ గేమ్ చేంజర్ కూడా ట్రై చేశా. గేమ్ చేంజర్ ట్రేజర్ వచ్చింది అండ్ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశా. దాంట్లో ఏవైతే పాయింట్స్ నాకు దొరికాయో అవే పాయింట్స్ చాట్ జీపీటీకి ఇచ్చి వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ ఒక స్టోరీ ఇవ్వమని చెప్పా. అంతే భయ్య, అది ఒక స్టోరీ ఇచ్చింది. ఆ స్టోరీ చదివాక అలా ట్రాన్స్ లో ఉండిపోయా. ఇది కనుక నిజమైన స్టోరీ అయితే థియేటర్స్ లో ఆడియన్స్ రెస్పాన్స్ కళ్ళ ముందు కనిపించింది. స్టోరీ అయితే చాలా బాగా అండ్ మంచి హైతో ఇచ్చింది. అక్కడక్కడ నా వేలు కూడా పెట్టాయి స్టోరీలో. స్టోరీ లాస్ట్ దాకా వినండి, ఎందుకంటే లాస్ట్ లో వీడియో ఎండ్ అవుతుంది అనేది కూడా కొత్తవి రివీల్ అవుతూనే ఉంటాయి. ట్రీజర్ లో చెప్పినట్టు అన్ప్రిడిక్టబుల్ గా ఉంటది ఈ స్టోరీలో ట్విస్ట్లు. అండ్ ముందే చెప్తున్నా, ఇది మూవీ స్టోరీయో లేదా లీకుడ్ స్టోరీయో కాదు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఏ ప్రపంచంలో దాన్ని చాలా రకాలుగా వాడతారు. ఇది నా వాడకం అంతే. ఇదే స్టోరీ అయితే ఖచ్చితంగా కాదు. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ 1919 టైం లైన్. అది ఒక బాబు వాళ్ళ అమ్మతో కలిసి ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు, అది కూడా నైట్ టైం లో. అలా ఆ ట్రైన్ చూపెడుతూ కట్ చేస్తే ప్రెసెంట్ టైం లైన్ లో ట్రైన్ వెళ్తూ ఉంటది. అండ్ ఆ ట్రైన్ చేసేస్తూ కొంతమంది దొంగలు, అది కూడా యూపీ వాళ్ళు, ఆ ట్రైన్ లోకి దూరి దొంగతనం చేస్తుంటారు. అప్పుడు ఆ దొంగల్లో ఒకరికి వైలెన్స్ చేసే కెపాసిటీ ఉండదు. సో ఎవరు లేని బోగి కోసం ఎత్తుకుంటూ పోతాడు. సో అప్పుడు మనకి రూమ్ టైప్స్ లో కొన్ని బోగీస్ ఉంటాయి కదా, అందులోకి వెళ్ళిపోతాడు. మొత్తం ఖాళీగా ఉంటది ఆల్మోస్ట్. ఎవరో ఒక్కడు మాత్రం బనీను లుంగి కట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. ఈ పిరికి దొంగ ఏదో ఒకటి కొట్టుకుని పోవాలని అక్కడ ఉన్న బ్యాగులు ఎత్తుకుని వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయేవాడు గమ్మునే వెళ్ళిపోకుండా ఆ పడుకున్న వ్యక్తి చేతికి కడియం ఉంటది. ఆ కడియం కనిపిస్తుంది. చిన్నగా అది తీద్దాం అనుకుని తీస్తాడు. ఆల్మోస్ట్ తీసేస్తాడు, ఫింగర్స్ పైకి వస్తుంది. అంతే, ఒక్కసారిగా ఆ కడియాన్ని పడుకున్న వ్యక్తి చేతితో పట్టుకుని ఆ కడియంతో ఒక్క షాట్ ఇస్తాడు. దెబ్బకి అక్కడున్న రూమ్ డోర్స్ కిటికీ బద్దలైపోయి బయటికి వెళ్ళి పడతాడు. ఏ రేంజ్ లో కొడతాడంటే వాడు ఒంటి మీద తగిలించుకున్న బ్యాగులు కూడా వాడితో వెళ్ళి బయటికి వెళ్ళి పడిపోతాయి. ఇవంతా దొంగతనం కంప్లీట్ చేసుకుని వచ్చి బయట ఉన్న మిగిలిన దొంగలు చూస్తారు. ఎవరు రాని కత్తులు తీస్తారు. కట్ చేస్తే ఆ లుంగి కట్టుకున్న వ్యక్తి డోర్ కాడ నిల్చొని ఉంటాడు. అలా ఒలిర్చుకుంటుంటే అప్పుడు పడతాది భయ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే ట్యాగ్ లైన్. ఇంకా అక్కడున్న దొంగలందరినీ వాయించి మన రామ్ నందన్ అక్కడ ఉన్న పట్టాలపైన పండబెట్టి వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ అంటే మాస్ వార్నింగ్. అలా అని నా జోలికి వస్తే నరికేస్తా, చంపేస్తా ఇలా కాదు, వాళ్ళు ఇలా ఉండకూడదు, మారాలని మాస్ ప్లస్ క్లాష్ గా చెప్తాడు. సరే, రామ్ నందన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఒక దొంగ మీ దగ్గర ఏదో ఒక పనిలో పెట్టండి అన్న అంటాడు. రామ్ నందన్ నా పనికి మీరు పనికిరారు అంటాడు. ఇంతకీ మీరేం చేస్తారని అడిగితే ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు. అంతే. అది విన్న దొంగలకి భయం, ఆనందం, ఆశ్చర్యం అన్ని ఒకేసారి వేస్తాయి. ఒకడిలో అంత కోపాన్ని, ఆవేశాన్ని చూసిన భయం. ఒక అధికారి అయ్యుండి కూడా మనకి మారడానికి ఇంకొక అవకాశం ఇచ్చాడన్న ఆనందం. ఇంత ఆవేశం ఉన్నవాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు అన్న ఆశ్చర్యం. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా ఒంటరిగా ట్రైన్ లో వెళ్తున్నావు, సెక్యూరిటీ కూడా లేకుండా అని అడిగితే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు మన రామ్ నందన్. బ్యాక్గ్రౌండ్ లో రీసెంట్ గానే ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి ఇవాళే ఛార్జ్ తీసుకోవడానికి వెళ్తున్నాడు అని తెలుస్తుంది. కట్ చేస్తే రైల్వే స్టేషన్ లో దిగడం, పోలీసులు రిసీవ్ చేసుకోవడం, ఫ్రెష్ అవడం, ఆఫీస్ కి వెళ్లి ఐఏఎస్ ఆఫీసర్ గా ఛార్జెస్ తీసుకోవడం. అండ్ అది తీసుకున్న వెంటనే ఒక కాలేజ్ కి గెస్ట్ లాగా వెళ్తాడు. అది కూడా కార్లోనో బండ్లోనే కాదు, హెలికాప్టర్ లో. ఈవెన్ కాలేజ్ అంతా కూడా వెల్కమ్ రామ్ నందన్ అని ఒక ఈవెంటే ప్లాన్ చేసి ఉంటారు. రామ్ నందన్ ఐఏఎస్ గా ఆ హెలికాప్టర్ నుంచి దిగి వెళ్తున్నప్పుడు ఫుల్ మాస్ బీజియం ప్లే అవుతుంది. ఒకసారిగా బీజియం స్లో డౌన్ అవుతుంది. ఒక పెద్ద ఆయన అక్కడే పనిచేసి ఒక వర్కర్ రామ్ నందన్ ని దూరం నుంచి చూసి దగ్గరికి వస్తాడు. మళ్ళీ ఆగిపోయి అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని గుర్తొచ్చి వెనక్కి వెళ్ళిపోతాడు. అది చూసిన రామ్ నందన్ అలా ఆ పెద్ద ఆయన దగ్గరికి ఒక చిన్న పిల్లోడ్లా పరిగెత్తుకుంటా వెళ్లి ఎలా ఉన్నావు బాబాయ్ అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద సంతోషం బాబు, నిన్ను ఇలా చూస్తున్నందుకు అని చెప్పి చాలా ఆనందపడతాడు. రామ్ నందన్ ఆ పెద్దాయన్ని పిలిచి హెలికాప్టర్ లో తీసుకుని ఒక రౌండ్ వేసుకుని వద్దామని వెళ్తాడు. అది చూసిన చాలా మంది ఏంద్ర ఏదని ఆశ్చర్యపోతారు. ఇంకొంతమంది చాలా ఆనందపడుతుంటారు. ఈవెంట్ జరుగుతుంటే ఒక అమ్మాయి సెకండ్ ఇయర్ తను ఎవరు ఇతను అని అక్కడే ఉన్న సీనియర్ స్టూడెంట్ ని అడుగుతుంది. అప్పుడు రామ్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్ అంటుంది. అది ఓకే, ఇతని కోసం సపరేట్ గా ఈవెంటే ప్లాన్ చేసి కాలేజ్ అంతా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుంది అని అడుగుతుంది. అప్పుడు ఆ సీనియర్ ఇతను మన కాలేజీలోనే చదువుకున్నాడు అంటుంది. సరే, దానికి ఇంతలా చేయాలా అంటూ మాట ఆపేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే అది మెడికల్ కాలేజ్. రామ్ నందన్ చదివింది మెడిసిన్, కానీ అయ్యింది ఐఏఎస్ ఆఫీసర్. అలా షాక్ అవుతూ చూస్తుంటుంది. హెలికాప్టర్ కూడా ల్యాండ్ అవుతుంది. ఆ హెలికాప్టర్ నుంచి దిగిన రామ్ నందన్ ని అక్కడే ఉన్న రామ్ నందన్ ఫ్రెండ్స్ రామచ్చ అని పిలిచి రామచ్చ సాంగ్ కి లీడ్ వచ్చి అప్పుడు ఆ సాంగ్ వస్తుంది. సాంగ్ అవగానే రామ్ నందన్ అక్కడ ఏదో స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ జూనియర్ అమ్మాయికి మాత్రం అసలు మెడిసిన్ చదివి ఐఏఎస్ ఎందుకు అయ్యాడు అన్న క్వశ్చన్ హంట్ చేస్తూనే ఉంటది. రామ్ నందన్ హెలికాప్టర్ కాడికి వెళ్లి ఎక్కుతాడు. ఆ హెలికాప్టర్ పైలట్ సార్ నెక్స్ట్ ఎక్కడికని అడగగానే నవ్వుతూ ఒక టెరిఫిక్ స్మైల్ ఇస్తాడు. ఎందుకంటే నెక్స్ట్ వెళ్లేది విలన్స్ దగ్గర కాబట్టి. హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిపోతుంది. కానీ ఈ జూనియర్ అమ్మాయి మాత్రం రామ్ నందన్ స్టోరీ తెలుసుకోవాలని రామ్ వాళ్ళ ఫ్రెండ్స్ కాడికి వెళ్ళి అడుగుతుంది. ఇంకిప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ రామ్ నందన్ స్టోరీ చెప్తాడు. ఈ రామ్ నందన్ ఒక మెడికల్ స్టూడెంట్. తనకి మామూలు కోపం కాదు. ఎంత కోపం అంటే
ఆ కోపం వచ్చినప్పుడు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు. ఎదురుగా ఉన్నది ఎవడు, ఎలాంటోడు, బంధమా, బలవంతుడా, భగవంతుడా అని కూడా రికగ్నైజ్ చేయలేనంత. ఒకసారి కాలేజీలో స్టూడెంట్స్ కి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని తెలిసి, అది కూడా కాలేజ్ ల్యాబ్ లో జరుగుతుందని కనుక్కొని వాళ్ళ మనుషులు ఉన్న హాస్టల్ కి ఒక్కడే వెళ్లి దూరి మరీ కొడతాడు. ఎంతలా కొడతాడంటే వాళ్ళని ఆల్మోస్ట్ చావు బతుకుల దాకా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా ఎవడో బాగా కావాల్సిన వాడికి చేసింది కాదు, ఎవడో వాడి పేరు కూడా తెలియదు. ఒక జూనియర్ వాళ్ళ పేరెంట్స్ కొడుకు నాశనం అయిపోతున్నాడని బాధపడుతుంటే అది చూసి వెళ్లి అలాంటి ప్రాబ్లం ఇంకెవరికి రాకూడదని చేస్తాడు. ఇంత కోపం ఉన్న రామనందన్ కి ఒక మెల్టింగ్ పాయింట్ కూడా ఉంది. అదే కీరా పాప మీద ప్రేమ. ఇద్దరు ఒకే కాలేజ్, ఒకరికొకరు చాలా ఇష్టం. కానీ కీరా పాప మాత్రం ఆడిపించుకుందామని బయటపడదు. వీటికి ప్యారలల్ గానే సొసైటీలో చాలా దారుణాలు జరుగుతుంటాయి. అండ్ అప్పటికి ప్రెసెంట్ శ్రీకాంత్ సీఎం గా ఉంటాడు. ఇంకా శ్రీకాంత్ ముసలోడు కాబట్టి నెక్స్ట్ తన కొడుకైన ఎస్జే సూర్య రాజకీయాల్లోకి ప్రవేశం చేస్తుంటాడు. ఎస్జే సూర్య రానంత వరకు రాష్ట్రం ఎంతో కొంత బాగుండేది. అంటే 100 మందిలో ఒక 30 మంది ప్రజలైనా బాగుండేవాళ్ళు. కానీ ఎస్జే సూర్య రాజకీయాల్లోకి అడుగు పెట్టగానే ఆ 30 మంది బతుకులు కూడా నాశనం అయిపోతాయి. రాష్ట్రంలో జరగని దారుణాలు లేవు. రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా దోచుకోవాలో అన్ని విధాలుగా జరుగుతాయి. ప్రజలు కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే అక్కడ అపోజిషన్ అన్న మాటే లేదు. ఏకగ్రీవం అంటారు కదా, అలా ఎవరు పోటీ చేయరంటే చేస్తారు. కానీ ఎలక్షన్ వచ్చేలోపు ప్రతి నామినేషన్ వెనక్కి వెళ్ళిపోతాది. ఎందుకంటే ఎస్జే సూర్య ఆ రేంజ్ లో రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఉంటాడు. ఎస్జే సూర్య ఫీలింగ్ ఎలా ఉంటదంటే చెస్ గేమ్ లో ఒకే ఒక రాజ్యం, అది కూడా ఒక్కడే తిరుగు లేకుండా ఆడుకుంటుంటాడు. అంటే ఈ రాజకీయ చదరంగంలో తనకి తన పార్టీకి ఎదురు నిలిచి ఆడేవాడు, ఎదిగేవాడు, గెలిచేవాడు ఎవ్వడు లేడన్న అహంకారం ఉంటది. ప్రజలు కూడా వేరే పార్టీలు లేనందువలన వాళ్ళ అధికారంలోనే అణిగిపోతుంటారు. రామ్ నందన్ కి ఎంతో కోపం ఉన్నా అది ఒక విషయంలో మాత్రం చిరాగ్గా మారిపోతాది. అదే రాజకీయం. ఈ రాజకీయం గురించి వినడు, మాట్లాడు, ఎవరైనా మాట్లాడుతున్నా చిరాకు పడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే కాలేజీలో మన రామ్ నందన్ కి ఒక మంచి రిలేషన్ ఉంటది ప్యూన్ రంగయ్యతో. అదే ఫస్ట్ లో ఒక పెద్ద ఆయన హెలికాప్టర్ లో రౌండ్ తీసుకోపోతాడుగా, ఆ పెద్ద ఆయనతో వీళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంటది. లైక్ ప్యూన్ స్టూడెంట్ అని కాకుండా బాబాయ్ అబ్బాయి లాగా ఉంటది. ఒకసారి రామ్ నందన్ ఈ రంగయ్యకి హెల్ప్ చేస్తుంటాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంటది. రంగయ్య ఆశ ఏమంటే ఎప్పటికైనా విమానం ఎక్కాలి అని. రామ్ సరే నేను తీరుస్తా ఇప్పుడు పదా అని చాలా సార్లు పిలుస్తాడు. కానీ రంగయ్య మాత్రం అది నా ఆశ, నేను సంపాదించుకున్న దాంతో వెళ్తేనే ఆనందం ఉంటుంది అంటాడు. అప్పుడు రామ్ నేను కాలేజీలో ఉన్నంత వరకు చూస్తా, ఆ లోప అవ్వలేదంటే నేనే తీసుకుని వెళ్ళిపోతా అంటాడు. రంగయ్య నవ్వుతూ సరే అంటాడు. రామ్ ఫ్యామిలీ అంతా ఒకే చోటు ఉంటారు, అంటే ఒకే ఊర్లో. కానీ రామ్ మాత్రం ఇంట్లో ఉండకుండా హాస్టల్లో ఉంటాడు. దానికి కారణం ఏంటో ఎవరికి తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. ఒకసారి ఇంటి నుంచి రామ్ కి ఫోన్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఇంటికాడికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే పక్కింట్లో వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటారు. ఆ పక్కింటి వాళ్ళు రామ్ కి వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా బాగా క్లోజ్. పక్కింటి వాళ్ళు లోకల్లో ఉన్న ఎమ్మెల్యే వల్ల రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. దాన్ని ఎదిరించలేక ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతారు. ఇదంతా రామ్ నందన్ చూస్తాడు, కానీ ఏమి రియాక్ట్ అవడు. ఎవడో తెలియని పేరెంట్స్ ఏడుస్తున్నారని కాలేజ్ హాస్టల్లో ఒక్కడి దూరి మరీ కొట్టినవాడు ఇప్పుడు ఇంత దగ్గర వాళ్ళకి ఇలా అయితే ఏమి రియాక్ట్ అవడం లేదని రామ్ ఫ్రెండ్స్ అలా చూసి ఆశ్చర్యపోతుంటారు. అక్కడ ఇంకా ఆ బాడీ కాల్చడం అంతా అయిపోతాది. రామ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ రామ్ ఇంట్లో కూర్చొని ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ రామ్ ని ఇలా అడుగుతారు, తెలియని వాళ్ళకి కష్టం వస్తేనే దానికి కారణమైన వాళ్ళ తల తీసేంత పని చేస్తావు, మరి మీకు మీ ఫ్యామిలీకి కావాల్సిన వాళ్ళకి ఇలా జరిగితే కూడా ఏమి రియాక్ట్ అవడం లేదు, రాజకీయ నాయకులకు భయపడుతున్నావు అని అడిగితే రామ్ వాటి గురించి నా దగ్గర మాట్లాడకని చాలా సార్లు చెప్పాను అంటాడు. అయినా వినకుండా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అంటే ఒక్కసారిగా కోప్పడి చేతులున్న వస్తువుల్ని కింద కొట్టి ఆ రాజకీయ చదరంగంలోనే నా కుటుంబం చిదిగిపోయింది, వాటి వల్ల నా మామని, నా తండ్రిని, నన్ను, చివరికి నా కుటుంబాన్ని కోల్పోయాను. నాలో ఉన్న ఈ ఆవేశం, కోపం ఇప్పటిది కాదు, 25 ఏళ్ల నుంచి నాలోనే అంచుకొని ఉండేది, నాలోనే ఆగిపోయి ఉండేది. ఇలా చాలా ఫైర్ గా మాట్లాడతారు. ఒక పక్క రూమ్ డోర్ తీసే సౌండ్ వస్తుంది. ఎవరా అని చూస్తే రామ్ నందన్ వాళ్ళ అమ్మ అంజలి. ఆమె రామ్ నందన్ కాడికి నడుచుకుంటూ వస్తూ ఉంటది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ షాట్ ఒకటి వస్తుంది. 1995 లో సీఎం గా శ్రీకాంత్ ప్రమాణ స్వీకారం చేస్తుంటాడు. అది జనంలో ఎక్కడో మధ్యలో నిలబడుకొని అంజలి ఇంకా చిన్న రామ్ చరణ్ చూస్తూ ఉంటారు. అంజలి స్టేజ్ మీదకి వెళ్దామని చూస్తుంది, మూమెంట్ కూడా ఇస్తుంది. అది శ్రీకాంత్ చూసి ముఖం భయంగా ఎక్స్ప్రెషన్ పెడతాడు. అంజలి రామ్ చరణ్ ని చూసి ఆగిపోయి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాది. అది చూసిన శ్రీకాంత్ రిలీఫ్ అయ్యి ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు ప్రెసెంట్ రామ్ నందన్ కాడికి వచ్చి రూమ్ లోకి తీసుకుని వెళ్లి తలుపులేస్తాడు. అంతే. దాని తర్వాత రామ్ నందన్ కాలేజ్కి వెళ్తాడు. కానీ ముందులా ఉండడు, అందరితో అదో రకంగా ఉంటాడు. మెడిసిన్ బుక్స్ తో పాటు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవడానికి కూడా బుక్స్ చదువుతుంటాడు. మెడిసిన్ కంప్లీట్ చేసి ఆ కాలేజ్ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఢిల్లీలో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ అయి తిరిగి వస్తాడు. ఆ జూనియర్ అప్పుడు వాళ్ళమ్మ ఏం చెప్పారు అని అడుగుతాది. అది ఇప్పటికీ మాకు ఎవరికి తెలియదు అని చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రెసెంట్ లో ఎలక్షన్స్ కి కొన్ని మంత్సే ఉంటది, అంటే నామినేషన్స్ కి రోజు అనమాట. అప్పుడు అక్కడ ఎస్జే సూర్య, శ్రీకాంత్ ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు. ఈసారి కూడా నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళని బెదిరిద్దామని చాలా మంది రౌడీలతో అయితే వచ్చుంటారు ఎస్జే సూర్య. ఎస్జే సూర్య ఈసారి కూడా
మనమే యునానిమస్ నానా అంటాడు. అప్పుడు అక్కడ వర్క్ చేసే అతను ఈసారి ఎలక్షన్ కి కొత్త ఆఫీసర్ వచ్చేస్తారు అంటాడు. అయితే ఏంది మాకు ఎదురు వచ్చేంత ఉందా వాడికి అంటాడు. అప్పుడు రామ్నందన్ కాలేజ్ నుంచి హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవుతుంది కదా, అది ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఆ హెలికాప్టర్ గాలికి దుమ్మెగురుతూ ఉంటే అందులో నుంచి రామ్నందన్ నడుచుకుంటూ వస్తుంటాడు. రామ్నందన్ చూడడానికి ఎవరి కళ్ళు సహకరించవు. కళ్ళజోడు తీసి తుడుచుకుని పెట్టుకుని శ్రీకాంత్ ఎదురుగా వచ్చేది ఎవరా అని చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు, వెనకడిగేస్తాడు. దెబ్బకి ఒంటి మీద ఉన్న కండువ నేల మీద పడుతుంది. వాళ్ళ నాన్నని అలా చూసి ఎస్జే సూర్య ఏం అర్థం కాకుండా అలా ఆగిపోతాడు. ఈ లోపు రామ్నందన్ అక్కడున్నది సీఎం అని కూడా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఎస్జే సూర్య లోపలికి వచ్చి నామినేషన్ పేపర్స్ ఇచ్చి రామ్నందన్ దగ్గర కొద్దిగా పొగరుగా మాట్లాడతాడు. ఇంకా నామినేషన్స్ వేయడానికి ఎవరు రాడు, నువ్వు పీకేదానికి ఏం పని లేదు, ఇంటికి వెళ్ళిపో అనేసి. కానీ బయట నామినేషన్ పేపర్స్ పట్టుకుని చాలా మంది ఉంటారు. రామ్నందన్ లోపల నుంచి వాళ్ళ వైపు చూస్తాడు. అది చూసిన ఎస్జే సూర్య వాళ్ళు రారు, వాళ్ళని ఆపడానికి బయట నా మనుషులు ఉన్నారు అంటాడు. వాళ్ళని ఆపడానికి నీ మనుషులు బయట ఉంటే నీ మనుషులను ఆపడానికి ఈ రామ్నందన్ ఉన్నాడు అంటాడు. అయితే ఆపు చూద్దామని చెప్పి నామినేషన్ పేపర్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఎస్జే సూర్య. రామ్నందన్ బయటికి వెళ్లి మైక్ పట్టుకుని నామినేషన్ వేద్దాం అనుకున్న వాళ్ళు వచ్చి లోపలికి వెళ్లి వేయండి, ఎవరికి భయపడద్దు అని చెప్పి ఆఫీస్ కి ఆ రౌడీలకి మధ్యలో కుర్చీ వేసుకుని కంచుకోటలా కూర్చుంటాడు. ఇంకా జనాలు ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్తుంటారు. అప్పుడు రౌడీలు ఆ జనాల పైకి వెళ్తుంటే ఎస్జే సూర్య వాళ్ళని కాదు వీడిని ఫస్ట్ వేయండి అని సైన్ చేసి చూపిస్తాడు రామ్నందన్ వైపు. అప్పుడు వాళ్ళు రామ్నందన్ పైకి వెళ్తుంటాడు. అప్పుడు రామ్నందన్ కొడతాడు చూడు. ఇన్ని రోజులు ఆ రాష్ట్రంలో ఉన్న జనాలందరి కోపం ఒక్కటి చేసుకుని కొడతాడు. తాండవం ఆడతాడు అట్టే. ఇంకా అది అక్కడ ఉన్న జనాలు వీడియో తీసి షేర్ చేస్తారు. అది చూసిన జనాలకి రామ్నందన్ వాళ్ళ సంఖ్యలను తెచ్చే ఆయుధంలా కనిపిస్తాడు. రాజకీయ నాయకులకి ఒక యుద్ధంలా కనిపిస్తాడు. మంచికి మార్పులా చెడుకు అంతంలా దేవుడికి అవతారంలా కనిపిస్తాడు. ఇంకా ఆ రోజు రాత్రి ఎస్జే సూర్య శ్రీకాంత్ అడుగుతాడు, వాడిని చూసిన వెంటనే నువ్వెందుకు అలా అయిపోయావు అనేసి. అప్పుడు శ్రీకాంత్ వాడిని చూస్తే అప్పన్నలాగే కనిపిస్తున్నారా అంటాడు. వాడి గురించి అడిగితే దేవుడు అప్పన్న గురించి చెప్తావు ఏంది అని తెంగరగా అడుగుతాడు. అప్పుడు శ్రీకాంత్ ముసలోడు అన్న విషయం కూడా మర్చిపోయి ఆ దేవుడి కన్నా ఎక్కువ ఈ అభ్యుదయం పార్టీ అప్పన్న అని గట్టిగా చెప్పి ఆ పార్టీ గుర్తు వైపు వేలు చూపిస్తాడు. ఫుల్ గాలి, బయట ఉరుముల మధ్య ఆ రాత్రి ఆ ఉరుముల వెలుతుల్లో రామ్ చరణ్ వాళ్ళ నాన్న అప్పన్న ఫోటో కనిపిస్తుంది. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఉలిక్కిపడి 2 అడుగులు వెనకేస్తారు. ఇక్కడికి ఇంటర్వెల్ వస్తుంది. దీని కంటిన్యూషన్ అయిన నెక్స్ట్ పార్ట్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, లేదా లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, చూసేయండి అని చెప్తున్నా. ఆ పార్ట్ లో వచ్చే ట్విస్ట్లు టర్న్స్ కి మీరు డెఫినెట్లీ సర్ప్రైజింగ్ ఫీల్ అవుతారు, ఇది నా గ్యారంటీ. ఒకే వీడియో అయితే లెంతీ అయిపోతుందని ఇలా పార్ట్స్ గా చేశాను. మీకు ఈ వీడియో నచ్చితేనే ఆ పార్ట్ చూడండి, బట్ ఖచ్చితంగా చెప్తున్నా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆ పార్ట్ లో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. బాగుందో బాగలేదో, ఇలాంటివి కంటిన్యూ చేయాలో వద్దో మీకు ఏమనిపిస్తే అది కామెంట్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే యూట్యూబ్ లో ఎలా సపోర్ట్ చేయాలో మీకు తెలుసు, అలా కానివ్వండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం ఫాలో మూవీ మెరైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.